అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మాది కోరిన ప్రయాణం పార్ట్ 174తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్స్, హైప్స్ గురించి మీకు గుర్తు చేస్తున్నాను యార్. ఎంత గుర్తు చేసినా మీరు మాత్రం మారరు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నేను సివిల్స్ వైపు వెళ్తే మీకు దూరంగా ఉండాలి. అది నా వల్ల కాదు అని అంటుంది భూమి. ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుంది? ర్యాంక్ కొడితే ట్రైనింగ్కి వెళ్తావు అంతే కదా. నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడు ప్రతి వీకెండ్ నేను వస్తాను నీకోసం. తర్వాత పోస్ట్ మ్యాక్సిమం మన వైజాగ్లోనే వచ్చేలా చూద్దాం. ఒకవేళ రాకపోతే ఇంతకుముందు చెప్పినట్లే వీకెండ్స్ మీట్ అవుదాం అంటాడు కన్ను గీటుతూ దక్ష్. ఆహా, అలా వద్దు. నేను మీకు దూరంగా ఉండలేను. ట్రైనింగ్ 2 ఇయర్స్ ఎలాగో వెళ్తాను. కానీ పోస్టింగ్ ఎక్కడెక్కడో ఇస్తే నా వల్ల కాదు. నేను కూడా ఆఫీస్కి వస్తా. ఏదైనా బాధ్యత నాకు ఇవ్వండి అంటుంది భూమి. నల్లత్రాజు, నువ్వు కలెక్టర్గా మారితే చూడాలనుంది అంటాడు. భూమి తన కోసం తన ఇష్టాల్ని కూడా వదులుకుంటుందని, తన ఇష్టమని చెబితే తప్పకుండా అటువైపు అడుగులు వేస్తుందని అనుకుంటాడు దక్ష్. నిజంగా మీరు అలాగే నన్ను చూడాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది. నిన్ను నేను కలెక్టర్గా చూడాలి అనుకుంటున్నాను. నీలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఇంకా చాలా చోట్ల సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నాలాంటి వాడు తగలడు కదా. నీ అదృష్టం బాగుండి నాన్నకు కనిపించి సేఫ్ ప్లేస్కి చేరగలిగావు. కానీ ఇంకా చాలామంది అలా బాధపడే వాళ్ళు ఉన్నారు. బలి గురించి నేను అనడం లేదు. ఆడపిల్లలు భద్రావతి లాంటి వాళ్ళ చేతుల్లో నలిగే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా దొంగ ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి. నీకు జరిగిన అన్యాయం కనీసం కొంతమందికైనా జరగకుండా ఆపగలిగే పోస్టులో నువ్వు ఉంటే ఒక ఇన్స్పిరేషన్గా మిగులుతావు అందరికీ. కలెక్టర్ అంటే మేజిస్ట్రేట్తో సమానం. కలెక్టర్ నిర్ణయానికి తిరుగుండదు. కాబట్టి నీ ఇష్టం వైపు అడుగులు వేయి. నీలాంటి ఎంతోమంది అమ్మాయిలకి నువ్వు దారి చూపించాలి. అందరికీ నీకు దక్కిన లాంటి లైఫ్ దక్కదు, కానీ వారు ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా నువ్వే చేయాలి. ఏమంటావ్ అని అంటాడు దక్ష్. దక్ష్ ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ నీ ఇష్టమే నా ఇష్టం అంటాను అంటుంది భూమి నవ్వుతూ. ముందు నేను దొంగ స్వాముల అంతు తేల్చాలి. ఒకవేళ కలెక్టర్ అయితే అంటుంది. నువ్వు వణికిపోకుండా చేయగలవా అని అంటాడు నవ్వుతూ దక్ష్. హలో, భూమిక వణికేది. కానీ భూమిక నక్షత్రం వణకదు. ఎందుకంటే తన భర్త గౌరవం తన ధైర్యంలోనే ఉన్నప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోదు అని అంటుంది కళ్ళు తిప్పుతూ. అబ్బో, చూద్దాం మేడం గారు ఎంత ధైర్యంగా అడుగులు వేస్తారో. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళగానే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొట్టాలి. లేదంటే అప్పుడు చెప్తా నీ పని అంటాడు పెదం పట్టి లాగుతూ. అమ్మా, మీరు మరీ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి అని అంటే ఎలా అంటుంది టెన్షన్గా. నక్షత్రం అన్నింట్లో ఫస్ట్ ఉంటాడు. మరి భూమిక నక్షత్రం కూడా ఫస్ట్ ఉండాలి కదా. మరి భర్త గౌరవాన్ని కాపాడాలి కదా. హలో సార్, మనం వచ్చింది ఇక్కడికి ఈ విషయాలు మాట్లాడుకోవడానికా అంటుంది టాపిక్ డైవర్ట్ చేస్తూ. శరీరాలు జత చేసుకోవడానికే కాదు, మనసులో ఉన్నవి చెప్పుకోవడానికి కూడా ఈ హనీమూన్. అది తెలుసుకోండి ముందు కోబ్రా గారు. అన్నట్లు మర్చిపోయాను, ఇక్కడ కోబ్రాలు చాలా ఉంటాయి అని అనేసరికి వెంటనే పూర్తిగా దక్ష్ మీదకి ఎక్కేస్తుంది భయంగా. హహా, ఇదేనా భూమిక నక్షత్రామ్ గారు మీ ధైర్యం అంటాడు వెటకారంగా. అన్నిటికీ లింకులు పెట్టకండి అంటుంది అలిగినట్లుగా మొహం పెట్టి. మరి నాకు అవంటే భయం లేదు. నువ్వంత భయపడితే ఎలా? అయినా నువ్వే ఒక కోబ్రా అయినప్పుడు ఇంకా ఇంకొకరికి భయపడాలా అని భూమి పెదాల్ని సున్నితంగా అందుకొని ఆ సాయంత్రాన్ని ఆహ్లాదంగా మార్చడం మొదలు పెడతాడు దక్ష్. తమరు ఇంటికే పరిమితం అవ్వాలనుకుంటున్నారా? తమకంటూ ఒక ఐడెంటిటీ ఏమైనా సంపాదించాలి అనుకుంటున్నారా ఆద్య బేబీ అని అడుగుతాడు విజయ్. బావా ప్లీజ్, ఆ కంప్యూటర్లు, కోడింగ్లు, ప్రాజెక్టులు, లింకులు ఇవన్నీ నా వల్ల కాదు బావా. హ్యాపీగా ఆదర్శ గృహిణిగా ఇంట్లో ఉంటాను. ప్లీజ్, నాకంటూ ఐడెంటిటీ మంచి భార్య, మంచి కోడలు, మంచి కూతురు అని అనిపించుకుంటే చాలు అంటుంది ఆద్య. కనీసం మన ఆఫీస్కైనా వచ్చి ఏదో ఒక బాధ్యత తీసుకోవచ్చు కదా. చదువుకొని కూడా ఇంట్లో కూర్చోవడం ఎందుకు? హౌస్ వైఫ్ అనేది కూడా ఒక ఉద్యోగమే బావా.
అందరికీ కావాల్సిన అమర్చడంలో ఆనందం ఉంటుంది. నేను చాలా నేర్చుకోవాలి పనులు. భూమిలాగా అన్నీ చక్కబెట్టగలగాలి. నేను మాత్రం ఇంటి దగ్గరే ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. కాదు, కూడదు, రావాలి నువ్వు. అలా ఖాళీగా ఉంటే నాకు నచ్చదు అంటే వస్తాను అంటుంది ఆద్య. నాదేం లేదు, నీ ఇష్టం. భూమి తప్పకుండా సివిల్స్ వైపు వెళ్తుందేమో. నైని మన కంపెనీలోనే బాధ్యతలు స్వీకరించబోతుంది. మరి వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు గృహిణిగా ఇంట్లోనే ఉండిపోతావా, వాళ్ళతో పోటీ పడతావా అన్నది నీ ఇష్టం. నాదేం లేదు. వాళ్ళతో పోటీ పడ్డానికి వాళ్ళేమైనా నాకు రైవల్స్ కాదు కదా. చూస్తానులే. ప్రస్తుతమైతే నాకు వేటి మీద ఇంట్రెస్ట్ లేదు బావా. చదువు కూడా ఆ మాత్రం చదువుకోకపోతే ఆ అన్నయ్యల చెల్లిగా నీ భార్యగా బాగోదులే అని చదువుకున్నా అంటుంది ఆద్య. వాళ్ళిద్దరేమో చదువుల్లో పరుగులు పెట్టారు. నీకేంట్రా అంటే అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. మన ఇంట్లో ఉండేది నేను, నాన్న. నాన్న హాస్పిటల్కి వెళ్తారు. నేను ఇంట్లో ఉండను. బోర్ కొట్టదా నీకు? ఏదో ఒక దాని మీద మనసు పెట్టు. కంప్యూటర్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏదో ఒక దాని మీద పెట్టు. ఖాళీగా కూర్చుంటే పిచ్చి ఆలోచనలు తప్ప ఏమీ ఉండవు. ఇంటి పని ఏముంటుంది? పని వాళ్ళు ఉన్నారు. ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకో అని అంటాడు విజయ్. ఒక ఐడియా మాత్రం ఉంది బావా. ఇంట్లో ఉండే చేసేది. భూమి వంటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం. తనకు ఆదాయం, నాకు ఆదాయం వచ్చే పని అది అంటుంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఇక్కడ కూడా నా చెల్లెల వంటల్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నావా రాక్షసి అని ఆద్య నడుము గిల్లేస్తాడు విజయ్. హలో సార్, ఎడిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా పనులుంటాయి. అది కూడా మంచి ఆదాయం కదా ఇప్పుడు. నా కోరిక ప్రకారం ఇంట్లోనే ఉండొచ్చు. నీ కోరిక ప్రకారం నాకు ఒక ఐడెంటిటీ వచ్చేస్తుంది. ఏమంటావ్ అని ఆద్య అనగానే దండాలమ్మ దండాలు అంటూ పాట పాడతాడు విజయ్. బావా అంటుంది అలకగా ఆద్య. ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నావు అని అడుగుతాడు అద్వైత్ తన ఒడిలో కూర్చొని సముద్రం వైపే చూస్తున్న నైనిని. ఏం లేదు, బావగారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అందులో ఆలోచించడానికి ఏముంది? అంత పెద్ద బాధ్యత నేను అప్పుడే మోయగలనా అని అనుమానంగా ఉంది అని అంటుంది నైని. నేనున్నాను, మీ అన్నున్నాడు, మీ బావగారు ఉన్నారు. నీకు డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి, హెల్ప్ చేయడానికి. ఇంకా భయం ఎందుకు? కానీ ఒక్కసారి అంత పెద్ద పోస్ట్, నీలో టాలెంట్ అన్నయ్యకి తెలిసింది కాబట్టి ఇచ్చాడు. ఊరకనే నీకేమీ అంత పెద్ద బాధ్యత అప్పగించాలి అనుకోడు కదా. ఇంకేమీ ఆలోచించకు దాని గురించి. అక్కడికి వెళ్ళాక ఆ సీట్లో కూర్చున్నాక ఆటోమేటిక్గా నీకు అన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి, దాని గురించి కాదు అని అనగానే ఏం ఆలోచించాలో మీ గురించి అంటుంది నైని నవ్వుతూ. రూమ్కి పోదాం పదా అంటాడు అద్వైత్. పేరుకు తగ్గట్టు అల్లరి చేస్తున్నారు తెలుసా అంటుంది చిరుకోపంగా. పేరుని సార్థకం చేసుకోవాలిగా మరి. చేసేశారు బాబు, ఇంకా చేసేదేముంది? మరి 5 రోజులకే ట్రిప్ ముగించేయడం మీకు కష్టంగా అనిపించడం లేదా? నా కోసం అంత అడ్జస్ట్ అయిపోతున్నారు అని అడుగుతుంది నైని. ఆల్రెడీ దీని గురించి మాట్లాడాం. మళ్ళీ నువ్వు అలా అడిగితే ఎలా? కానీ నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, నా కోసమే మీరు కుదించారని. ఆ ఫీలింగ్ పోవాలంటే ఈ 5 రోజులు గ్యాప్ లేకుండా నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసాయి అని నవ్వుతూ అంటాడు అద్వైత్. అంటే రూమ్లోనే ఉండిపోదామా, ఇంకేం చూడొద్దా అంటుంది నవ్వుతూ. ఎంత చూసినా సముద్రం అందాలేగా, అదేదో నీ అందాలనే నాకు చూపించొచ్చుగా అంటాడు అల్లరిగా. చూపిస్తానులే అని నవ్వుతూ అద్వైత్ గుండెల్లో ఒదిగిపోతుంది. ఈ 3 రోజులు మనం ఇక్కడే ఉండిపోతామా, మరి చుట్టూ ఉండే పరిసరాలను చూడొద్దా అని అడుగుతుంది భూమి. ఈ 3 రోజులు కాసేపు ఈ గార్డెన్, మిగతా సమయం అంతా ఆ రూమ్లో మన ప్రణయ కార్యక్రమాలు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాక చూడాల్సినవన్నీ చూద్దు గాని. మనమేమీ వెంటనే వెళ్ళిపోవడం లేదుగా. 10 రోజులు ఉంటున్నాం ఇక్కడే. తర్వాత ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తాం అని చెబుతాడు దక్ష్. ఇంకొక ప్లేస్ కూడానా అంటుంది ఆశ్చర్యంగా భూమి. 20 రోజుల ట్రిప్ మనది. అమ్మో, 20 రోజులు మనం ఇంటికి దూరంగా ఉండాలా అంటుంది డల్గా మొహం పెట్టి. నేనుండగా ఇంకేంటి నీకు ఇంటితో పని అడుగుతాడు దక్ష్. పెదనాన్న నా మీద బెంగ పెట్టుకుంటే
అంత లేదులే, మీ పెదనాన్న బెంగ పెట్టుకుంటే ఆయన్ని కూడా ఇక్కడికి రప్పిద్దాంలే అంటాడు. అప్పటికే చీకట్లో ముసురుకోవడంతో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు రిసార్ట్కి సంబంధించిన వాళ్ళు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ తినేస్తారు. నిద్రకు ఉపక్రమించే వేళ అవగానే మరో రేయిని అందంగా మార్చుకోవడానికి 3 జంటలు సమాయత్తమవుతాయి. అవును రామ్ గారు, మీరు నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడ్డారు అడుగుతుంది భూమి. ఇప్పుడు మాట్లాడే టైం కాదు నల్లత్రాచు, చేతలకి పని చెప్పే టైం ఇది అని భూమిని అల్లుకుపోతుంటే, ప్లీజ్ రామ్ గారు, మీరు ఎప్పటి నుంచి నన్ను ఇష్టపడ్డారో తెలుసుకోవాలనుంది. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అని ప్లీజింగ్గా అడుగుతుంది. ఆ ముద్దు మొహాన్ని చూసి ముద్దులు కురిపించి, తెలీదు నల్లత్రాచు, ఎప్పటి నుంచి అనేది అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి మిస్ ఫీలింగ్. నువ్వు నన్ను చూసి భయపడే ఆ చూపులు, నేనుంటే పారిపోవడం, నా చెవులను తాకే నువ్వు అమ్మ వాళ్ళతో మాట్లాడే మాటలు, అన్నీ మిస్ ఫీలింగ్. నువ్వు మీ అన్నకి ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నీ మాటలు వినేవాడిని. వాడు నేను లేనని చెప్పగానే నువ్వు వాడితో ఫ్రీగా మాట్లాడేదానివి. అవన్నీ నేను వినేవాడిని. నువ్వొక్కరోజు ఫోన్ చేయకపోతే నాకు నీ మాటలు వినపడక ఏదో మిస్ ఫీలింగ్. అది ఇష్టమా ఏంటి అనేది నేను ఆలోచించలేదు. నువ్వు డాక్టర్ని చూసి భయపడడంతో నీకు సెక్యూరిటీ పెట్టి ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకునేవాడిని. అప్పుడు కూడా అమ్మ కోసం బాధ్యత అనే అనుకునేవాడిని. అమెరికా నుంచి వచ్చాక నా కళ్ళు మొదట వెతికింది నిన్నే. ఎందుకు నీ కోసం వెతుకుతున్నాయి అన్నది కూడా నేను ఆలోచించలేదు. అప్పుడే ఆకాష్ అమ్మ నిన్ను జుట్టు పట్టుకొని తీసుకొని వస్తుంటే నాకు కోపంతో పాటు నీ కంట్లో నీళ్లు చూసి ఇక్కడ అని గుండె మీద చెయ్యి వేసుకొని నొప్పి వచ్చింది. ఎందుకలా నువ్వు బాధపడుతుంటే నాకు కష్టంగా ఉంది అనుకున్నాను. ఇక నువ్వు నీ గతం చెప్పినప్పుడు నీ ఏడుపు నన్ను కదిలించింది. ఆ రోజు తెలిసింది నువ్వంటే నాకు ఇష్టమని. అంత బాధలో కూడా నాకు దెబ్బ తగలకుండా ఆ దెబ్బకి నువ్వు అడ్డుపడ్డావు చూడు. నీ రక్తం కళ్ళ చూసినప్పుడు నా రక్తం మరిగిపోయింది. ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా నేను తప్పు చేయలేదు. నాకు పెళ్ళి అవ్వలేదు అంటూ నా గుండెల మీద వాలిపోయావు చూడు. ఆ క్షణం నా గుండె కొట్టుకునే వేగం చెప్పింది నువ్వే నా సోల్మేట్ అని. అంతకుముందు నాకు వచ్చిన కల కూడా నాకు గుర్తుకొచ్చింది. నువ్వు వెళ్ళిపోతానన్నప్పుడు కోపం వచ్చింది. అందుకే నిన్నెప్పటికీ నా నుంచి వెళ్ళనివ్వకూడదని ఆ స్టెప్ తీసుకున్నాను. నేను యాక్సెప్ట్ చేయను వెళ్ళిపోతాను అన్నప్పుడు లాగిపెట్టి కొట్టాలనిపించేది. మళ్ళీ నీ అమాయక మొహం చూసి కంట్రోల్లో ఉండేవాడిని. ఎప్పటి నుంచి అంటే చెప్పలేను. ఎంత ప్రేమ అంటే మాత్రం చెప్పగలను అని అంటాడు భూమి ముక్కులాగుతూ. ఎంత ప్రేమ అనేది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ చేతల్లోనే తెలిసిపోతుంది. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఆ ఒక్క మాటే చెప్పగలను అంటుంది దక్ష్ గుండె మీద ముద్దు పెడుతూ. ఇప్పుడు పెట్టాల్సింది అక్కడ కాదు అంటూ భూమి పెదాలు అందుకొని ముద్దుతో మొదలైన ప్రణయాన్ని అలుపు లేకుండా మరో రేయిని మధురంగా మార్చేస్తాడు. ఉదయాన్నే స్నానం చేసి బయటకు వస్తుంది సోనియా. రాత్రంతా నిద్రపోకుండా ఎలా సోనియాని ఇంటి నుంచి బయటికి పంపించాలా అన్న ఆలోచన చేస్తుంది జయ. సోనియా ఆవిడని చూసి ఆకాష్ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకొని 2 అడుగులు ముందుకు వేస్తుంది. కానీ ఆవిడ కదిలించకుండా మనం ఎందుకు కదిలించడమని పాప బట్టలన్నీ వాష్ చేద్దామని తీసుకొని ముందే ఆకాష్ని అడగడంతో ఎటు వెళ్లాలో అటువైపు అడుగులు వేస్తుండగా, ఎక్కడికి, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో తిరిగేస్తున్నావు అని అడుగుతుంది జయ. ఇది మీ ఇల్లే కాదు, ఇక నుంచి నా ఇల్లు కూడా. నా ఇంట్లో నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటుంది సోనియా. నీ ఇల్లా? నీ బాబేమైనా నీకు కొనిచ్చాడా అని అడుగుతుంది వేటకారంగా జయ. నాకు పుట్టింది పాప, బాబు కాదే. అయినా చిన్నపిల్లలు ఎలా కొనిస్తారు అని అడుగుతుంది సోనియా. చిన్నపిల్లలు కొనివ్వడమేంటి అని మొహం చిట్లించి అంటుంది జయ. మీరేగా అన్నారు మీ బాబేమైనా అని. ఓ, అరవమేళం కదూ. బాబంటే అలా అనుకున్నావా? బాబంటే మీ అయ్య, అంటే మీ నాన్న అంటుంది. ఓ, మా నాన్న కొనిచ్చారా అని అడుగుతున్నారా? అంటే ఈ ఇల్లు మీ నాన్న కొనిచ్చారా అని అడుగుతుంది సోనియా. ఇది నా ఇల్లు అంటుంది జయ.
అదే, మీ ఇల్లు ఎలా అయింది? మీ నాన్నగారు కొనిచ్చారా? మీకు గిఫ్ట్‌గా అని అడుగుతుంది. ఇది మా ఆయన కష్టార్జితం అంటుంది జయ. మరి మామయ్య గారి కష్టార్జితమైనప్పుడు ఆయన కడుపున పుట్టిన కొడుకుది కూడా కదా ఈ ఇల్లు. పైగా రాత్రి మామయ్య గారు చెప్పారు కదా, ఈ ఇంట్లో నాకు ఉండే హక్కు ఉంది అని. ఒకవేళ నేను మీకు నచ్చకపోతే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చని. కాబట్టి ఆయన కష్టార్జితంతో కట్టుకున్న ఇంట్లో కోడలుగా నాకు స్థానాన్ని ఇచ్చేశారు. మీ చెవులకి వినిపించలేదా? మళ్ళీ మామయ్య గారితో చెప్పించాలా అని అడుగుతుంది సోనియా. ఎంత పొగరు! నా ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమ్మంటావా అని ఖయ్యమని లేస్తుంది కూర్చున్న చోటు నుంచి. నేను వెళ్ళిపోమ్మని చెప్పలేదు. మీరు నన్ను అన్నారు. నేను మీకు వివరంగా మామయ్య గారు అన్న మాట చెప్పాను. ఈ ఇంట్లో నాకు కూడా స్థానం ఉంది. కారణం నేను ఇంటి కోడల్ని అని వెళ్ళబోతుంటే, చూడు, మర్యాదగా నా కొడుకును వదిలేసి వెళ్ళిపో. ఎవరికి కన్న బిడ్డనో నా కొడుకు కంట కట్టాలని చూసావో ఏం చేస్తానో నాకే తెలీదు అని జయ అనగానే ఆ మాటకి సోనియా కోపం వచ్చి, మాటలు మర్యాదగా రానివ్వండి. ఆ బిడ్డ నీ కొడుకు రక్తం. కావాలంటే DNA టెస్ట్ చేయించమంటారా? ఇప్పుడే చేయిస్తాను. నా క్యారెక్టర్ని తక్కువగా చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటుంది సోనియా. మత్తులో ఉన్న నా కొడుకు పక్కలో పడుకున్న నీకు క్యారెక్టర్ ఒకటి ఉందా అని అంటుంది చేదరించినట్లుగా మాట్లాడుతూ. అందులో తన తప్పు కూడా కొంచెం ఉండడంతో ఒక్క నిమిషం సైలెంట్ అయి, నీ కొడుకు కోరుకున్నాడు కాబట్టే నేను అలా చేయాల్సి వచ్చింది అంటుంది. నీలాంటి ఆడపిల్లల్ని ఎంతమందిని చూడలేదు. ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళని పట్టి అందాలు ఎరవేసి దగ్గరై ఇలాగే పెళ్ళిళ్ళు చేసుకొని కొంపలు కూల్చుతారు. సిగ్గనేది లేదా జన్మకి? నీకు లేదు సరే, మీ అమ్మా నాన్నకు కూడా సిగ్గు లేదా? పెళ్లి కాకుండానే బిడ్డను కంటూ ఉంటే చూస్తూ కూర్చున్నారు. అంటే ఆ బిడ్డను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయగలనే కదా అని అంటుంది జయ. అంత అవసరం మాకు లేదులేండి. చేయాలి అనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నన్నేమైనా అనండి, కానీ నా తల్లిదండ్రుల గురించి మాట్లాడితే మాత్రం ఊరుకోను. ఏం చేస్తావు? నీలాంటి అందమైన కూతుర్ని కని అబ్బాయిలకి ఎరవేసే వాళ్ళని అనాలి అని అంటుండగా జయ ఊహించిన విధంగా తన చేయిని వెనక్కి మెలిపెట్టి జయ నోటి నుంచి నొప్పికి అరుపు వచ్చేలా చేస్తుంది సోనియా. కథ కొనసాగుతుంది. ఈ జయ లాంటి వాళ్ళు అస్సలు మారరు. ఇక కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.